హాయ్ అండి, నేను మీ లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం. ఇదిగోండి, నేను అల్లం ఉప్మా అనమాట చేసుకున్నాను. సుజీ రవ్వ అల్లం ఉప్మా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఉదయాన్నే టిఫిన్లోకి బాక్స్లోకి కూడా బాగుంటుంది. మీకు ఎవరికన్నా ఈ ఉప్మా తెలుసో తెలీదో నాకు తెలీదు, నాకైతే తెలుసు కాబట్టి నేను సారిసారిగా చేసుకుంటాం కాబట్టి దాని రుచి కూడా మేము తిన్నాము, మాకు తెలుసు కాబట్టి మీరు కూడా చేసుకోండి. ఎలాగొచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిసేది. కానీ ఈ ఉప్మా ఎలా చేసుకోవాలో, ఇంత రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. మరింత లేటు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను నా పద్ధతిలో. ఆయిల్ ఎక్కింది కదా, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే అల్లం, పచ్చిమిర్చి చిన్నగా సాధ్యమైన మేరలో చిన్నగా కట్ చేసుకోవాలి. దీనికల్లా మన ఈ ఉప్మాకి అల్లం, జీలకర్ర బాగా టేస్ట్ అండి. ఈ రెండు మాత్రం ఎక్కువ ఉండాలి, అన్నిటి మీద బాగుంటుంది అన్నమాట. బాగా రుచినిచ్చేది జీలకర్ర, అల్లం. ఎక్కువైందని ఏమీ డౌట్ పడక్కర్లేదు. రుచి కావాలంటే ఈ అల్లం ఉప్మాకి ఎక్కువ అల్లముని జీలకర్ర వేసుకోవాలి. అల్లం బాగా ఎగిపోవాలి, ఎర్రగా ఎగిపోతే దాని రుచి అనేది దీంట్లో తెలుస్తుంది అన్నమాట. అలాగే ఒక గుప్పుడు కరివేపాకు గుప్పుడు ఎందుకండి ఎక్కువైపోతుంది అనుకుంటారా? ఏం కాదు, చాలా బాగుంటుంది. కంటికి తలకి కూడా మనకి ఆరోగ్యకరమైంది కాబట్టి కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే మంచిది, రుచి కూడా బాగుంటుంది అనమాట. మీకు ఇష్టపడితే వేసుకోండి, లేదంటే 2-3 రెమ్మలు వేసుకోండి. అల్లం అలా ఎగుతుంటే చాలా మంచి వాసన, స్మెల్ అయితే చాలా బాగుందండి. అలాగే ఉల్లిపాయలు, చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు ఇలాగా. ఉల్లిపాయ కూడా ఎర్రగా వచ్చేలాగా బాగా వేసుకుంటే చాలా బాగుంటుంది రుచి. కూరకైనా మన ఇలాగా ఉప్మాలకైనా ఉల్లిపాయ బాగా వేగాలండి. ఉల్లిపాయ పచ్చిగా ఉంటే అదొక స్మెల్ వస్తుంది, అంత టేస్ట్ ఇవ్వదు. ఎర్రగా వేగిందనుకోండి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ వేగింది కదండి, దేంట్లోని ఉక్కు బంగాళదుంప అండి, చిన్న ముక్కలు కట్ చేసుకుని నీటిలో వేసుకుని ఉంచుకోవాలన్నమాట. బయట పెట్టుకుంటే కోసేసుకుని నలుపు వచ్చేస్తాయి. అదే నీటిలో ఉంటే ఇలాగ తాజాగా ఉంటాయి అన్నమాట, నలుపు రావు. అలాగే ఒక టమాటా చిన్న ముక్కలు వేసుకొని వేసుకోవాలి. ఇది కూడా టమాటా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ పోపులన్నీ కూడా మనం వేసుకున్నవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ గ్లాస్తో 1 గ్లాసు సుజీ రవ్వ అనమాట. ఈ గ్లాస్ చిన్నది కదా, పెద్దది కదా, చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇలా పోపులతోటి, ఇలాగ టమాటా ఉల్లిపాయలతోటి, ఈ అల్లం జీలకర్ర వీటితోటి ఇలా నూనెలోని ఫ్రై అయితే ఈ నూక చాలా బాగుంటుందండి. ఉప్మాకి మరింత రుచినిస్తుంది అనమాట. ప్రయత్నించండి మీరు కూడా, మర్చిపోకుండా. చాలా బాగుంటుంది. ఎన్నో ఉప్మాలు చేస్తాం కదండి మనం, ఈ ఉప్మా కూడా చేసి చూడండి. ఇలా చాలామంది తెలిసి ఉండకపోవచ్చు, బహుశా మీరు కూడా చేసి చూడండి. ఇది అయిపోయింది, మగ్గిపోయింది కాబట్టి నీళ్లు పోసుకుందాం తగినన్ని. అది 1 గ్లాసు సుజీ రవ్వ కదా, 1 గ్లాసుకి 3 గ్లాసులు నీళ్లు. సాల్ట్ అనమాట సరిపడా చూసుకుని వేసుకోవాలి, ఎక్కువైపోతుంది కాబట్టి సరిపోతుంది. అలాగే చిటికెడు పసుపు అండి, మీకు ఇష్టపడితే వేసుకోండి, లేకపోతే లేదు, కలర్ కోసం అనమాట. పసుపు ఆరోగ్యపరందే కాబట్టి జడవద్దండి, వేసుకోండి, ఏం భయపడక్కర్లా. అలాగే కొద్దిగా కొత్తిమీర, అంతే. దీన్ని మనం ఇప్పుడు మగ్గించేసుకుందాం. సిమ్లో పెట్టుకుని మగ్గించుకుందామండి. చూద్దాం ఎక్కడ దాకా వచ్చిందో. అయితే దగ్గర పడిపోయింది. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. నేనైతే ఏరుశనగ వాడతాను కాబట్టి నేను ఏరుశనగ వేసుకుంటాను. మీకు ఏమన్నా అంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే మీకు ఏ నూనె వాడితే ఆ నూనె వేసుకోవచ్చు. చూసారు ఎలా ఉందో, అలా వస్తుంది అనమాట. భలే వచ్చింది కదండి, పొడి ఆడుతూ ఉంటుంది, దూదులాగా ఉంటుంది, చాలా బాగుంటుంది రుచి అయితే మాత్రం. నేను అన్నానని మీరు ఏం కాదు, కానీ ఒక్కసారి చేసుకుని చూడండి, మీకు కూడా ఇలానే వస్తుంది. తినేకల్ది తినాలనిపిస్తుంది, మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. సాయంత్రం చూడండి, భోజనం లేదు, టిఫిన్ చేద్దాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. ఉదయం కూడా పొద్దున్నే టిఫిన్లోనికి కానీ బాక్స్లోనికి కానీ చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట, అంత బాగుంటుంది.
చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, మనకి అల్లం ఉప్మా ఉదయాన్నే రెడీ అయిపోయింది. నేను చేసి మీకు క్లారిటీగా చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఎవరికన్నా తెలిసిన వారికి పంపించండి. బాయ్ అండి. కొంచెం మీకన్నమాట.